రాత్రిపూట 12 దాటిన తర్వాత నగరమంతా నిద్రపోతుంటే వాళ్ళు మాత్రం ఫ్రెష్‌గా రెడై చేతిలో సిగరెట్లు, నోట్లో పాన్ నములుతూ బండ్ల మీద కూర్చొని ఓ పోకిరి ముఠ సందుగొందుల్లో సందడి చేస్తుంటుంది. మరోవైపు సాధారణ జనంలా కనిపిస్తున్న ఎక్కడ సందు దొరికితే అక్కడ దోపిడీలు చేసేందుకు పగటిపూట చేసిన రెక్కీని మననం చేసుకుంటూ రోడ్ల మీద మెల్లగా కదులుతుంటారు. వీరితో పాటు పొరపాటుగానో గ్రహపాటుగానో ఏ ఆడబిడ్డో రోడ్డు మీద ఒంటరిగా జంటతోనో కనిపిస్తే చాలు ఆమె ఇంటికి క్షేమంగా చేరడం అన్నది ఆ పోకిరీల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో నగరంలో పలుచోట్ల రకరకాల అరాచకాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కాస్తంత జోష్గా ముందుకు కదులుతున్నారు. అర్ధరాత్రి పూట రోడ్ల మీద బాతకాణీలు వేసే బ్యాచ్ తాట తీసేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. నంబర్ 1 ఆల్రెడీ सीधा आप देख लो, पूरा देख ले सकते आप, पूरा देख ले सकते, कुछ भी नहीं है। पूरा निकाल के क्या हुआ दिया से दिया लाइट अंदर से भी नहीं था। नहीं पंप आया था, पंप भी नहीं था बेटा। अम्मा अब्बा को बोल के आया नहीं पीछे आया कहाँ पे थे मैं 2 दिन चल जाता। नहीं इलेक्ट्रिशियन हूँ, इलेक्ट्रिशियन हूँ, चार्जिंग करेगा। चलो नंबर बोलो तो पूछ दे रहे जो नंबर बोलो उसके नंबर बोल रहे, नंबर बोल, दोनों का नंबर बोल। हाँ भाई कुछ भी नहीं था। मैसेज तो मोबाइल पूरा बोलो, नंबर बोलो। పశ్చిమోల్ కమాన్ కొద్దిగా ముందు ఆగండి. పని కూడా తీసేస్తారు. आपसे बात करा जाओ खाता भी फिल्टर लगाने से पूरा हो जाता పడుకుని 2 బండ్లు పెట్టేసండి. వీడు 9th క్లాస్ అంట సార్. వీడు లైటర్లు పెట్టుకొని తిరుగుతుంది. వీడు ఏదో తీసుకున్నాడు నష. రోడ్ల మీద బండ్ల మీద జమ్మంటూ దూసుకుపోతున్న తనను అందరూ ప్రత్యేకంగా చూడాలనో లేదంటే మనసులో మాటు వేసిన షాడిజమో అర్థం కాదు కానీ బల్లకు సైలెన్సర్లను మాడిఫై చేయించుకొని
పెద్ద సౌండ్లతో రివ్వుమని దూసుకొని పోయే పోకిరీల విషయంలో పోలీసులు ఏమాత్రం జాలు చూపించడం లేదు, హెచ్చరించి వదిలేయడమూ లేదు. ఏకంగా స్టేషన్కు లాక్కుపోతున్నారు. బండ్లు సీజ్ చేసి ఆ అత్యుత్సాహులకు చుక్కలు చూపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.